మన అమలాపురం నుండి వచ్చిన ఒక పాత జానపద కథ ఇది. చీకటి పడ్డాక, అది ముఖ్యంగా గ్రహణం రోజున మాత్రమే చెప్పుకునే ఒక కథ. వింటుంటేనే ఒంట్లో ఏదో తెలియని వణుకు పుడుతుంది. ఇంతకీ ఆ రాత్రి రహస్యం ఏంటో తెలుసుకుందామా? కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ఒక్క మాటతో ఆ రాత్రి ఎంత భయంకరమైనదో మనకర్థమవుతుంది. గ్రహణం ఆకాశాన్ని కప్పేస్తున్న ఆ సమయంలో ఒక తల్లి తన బిడ్డతో అంటున్న మాట ఇది. అప్పుడు ఆ పిల్లాడడిగాడు, అమ్మా, నీడల రాత్రి అంటే ఏంటి అని. ఎంత మంచి ప్రశ్న కదా! మనందరి మదిలో మెదిలే ప్రశ్న కూడా ఇదే. అసలు ఏంటిది? ఆ రాత్రికి ఉన్న ప్రత్యేకతేంటి? ఆ సమాధానమే ఈ కథ. సరే, ఇప్పుడు కథ మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఇది ఏదో ఈ మధ్య పుట్టిన కథ కాదు. తరతరాలుగా ఒక తల్లి నుండి బిడ్డకు అందుతూ వస్తున్న కథ. అమలాపురం గాలిలో, ఆ నది నీటిలో కలిసిపోయిన కథ. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. చుట్టూ చిక్కటి నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దమంటే చిన్న శబ్దం కూడా వినిపించట్లేదు. ఆకాశంలో ఏమో గ్రహణం. మెల్లమెల్లగా చీకటి కమ్ముకుంటోంది. అలాంటి టైంలో ఒక తల్లి తన కొడుకుని ఒడిలోకి తీసుకుని ఈ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు కథ ఒక్కసారిగా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇద్దరు వ్యక్తులు కలవబోతున్నారు. ఒకరేమో శాపంతో వేల ఏళ్లుగా బతుకుతున్న ఒక వ్యక్తి, ఇంకొకరేమో అన్యాయానికి బలైన ఒక చిన్న పిల్లాడు. ఇందులో మొదటి వ్యక్తి అశ్వత్థాముడు. మహాభారతం గురించి తెలిసిన వాళ్లకి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక శాపం వల్ల చావు లేకుండా యుగాలుగా ఈ భూమిమీదే తిరుగుతున్నాడు. ఒంటరిగా, బాధతో అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇక రెండో వ్యక్తి ఒక చిన్న పిల్లాడు. పాపం, ఎవరో క్రూరంగా కొట్టి అడవిలో పడేశారు. ఒళ్లంతా గాయాలు, రక్తంలో తడిసిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. చూసారా ఎంత తేడానో? ఒక పక్కేమో చావులేని జీవితం, బోలెడంత శక్తి ఉన్నా సరే శాపంతో బాధపడుతున్న అశ్వత్థాముడు. మరోపక్క ప్రాణాలు పోతున్నా సరే కళ్లలో మాత్రం ప్రతీకారమనే నిప్పుతో రగిలిపోతున్న చిన్నపిల్లాడు. సరిగ్గా వీళ్ళిద్దరూ కలిసినప్పుడే ఈ కథకు పునాది పడింది. అప్పుడు అశ్వత్థాముడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలి అనడిగాడు. ఆ పిల్లాడు గొంతు పెగలకపోయినా కళ్లతోనే చెప్పాడు, నాకు ప్రతీకారం కావాలి అని. ఆ ఒక్క మాటే, ఆ ఒక్క కోరికే ఈ నిశ్శబ్దుది కథకు నాంది పలికింది. సరే, ఇప్పుడు కథలో చాలా ముఖ్యమైన ఘట్టం. అసలు నిశ్శబ్దుడు ఎలా పుట్టాడు? ఆ బాలుడి కోరిక, అశ్వత్థాముడి శక్తి రెండూ ఇప్పుడు కలవబోతున్నాయి. సరిగ్గా గ్రహణం పీక్ స్టేజ్కి వచ్చింది. ఆకాశమంతా నల్లగా అయిపోయింది. అప్పుడు అశ్వత్థాముడు ఒక పురాతన మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు. అది మామూలు మంత్రం కాదు, చాలా శక్తివంతమైనది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ముందుగా అశ్వత్థాముడు తన నీడమీదే మంత్రం చదివాడు. వెంటనే ఆ నీడ అతని శరీరం నుండి వేరై ఒక మనిషి ఆకారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రాణం వచ్చిన ఆ నీడను తీసుకెళ్లి చనిపోతున్న ఆ పిల్లాడి గుండెమీద పెట్టాడు. అప్పుడు ఆ నీడ, ఆ పిల్లాడి ప్రతీకార కోరిక రెండూ కలిసిపోయాయి. అలా ఒక కొత్త జీవి పుట్టింది. అంతే, ఆ పిల్లాడు ఇక మామూలు పిల్లాడు కాదు. తను ప్రాణం పోసుకున్న ఒక నీడ, ఒక శక్తి. ఆ జీవికే పెట్టిన పేరు నిశ్శబ్దుడు. సరే, నిశ్శబ్దుడు పుట్టాడు. మరి అతని స్వభావమేంటి? అతని పవర్స్ ఏంటి? ఏమైనా వీక్నెస్ ఉందా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిశ్శబ్దుడు అనే పేరెందుకొచ్చింది? ఎందుకంటే అతను మాట్లాడలేడు. ఆ నీడగా మారే క్రమంలో అతని గొంతు కూడా ఆ నీడలోనే కలిసిపోయింది. అందుకే నిశ్శబ్దుడు. ఓకే, ఇక్కడ నిశ్శబ్దుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అతని పవరేంటంటే, తను ఎవరినైనా తాకితే చాలు, వాళ్ల మనసులో దాగియున్న పాపాలన్నీ వాళ్లే చెప్పేస్తారంట. అతని ఉద్దేశ్యం పాపాలు చేసి దాక్కున్న వాళ్లని బయటపెట్టడమే. మరి వీక్నెస్ ఉంది. శివాలయంలో మోగే ఘంటల శబ్దం వింటే చాలు, అతని నీడ రూపం చెదిరిపోతుంది. ఇదొక్కటే అతని బలహీనత. మళ్ళీ మనం వర్తమానంలోకి వద్దాం. ఈ కథ ఇంకా అమలాపురంలో ఎందుకంత ఫేమస్ చూద్దాం. అసలు ఈ కథకు అమలాపురానికి సంబంధమేంటి? ఎందుకక్కడే ఈ కథ ఇంత బలంగా నాటుకుపోయింది? ఎందుకంటే అతను పుట్టిందే అక్కడ,
అమలాపురంలో. అందుకే ఇప్పటికీ ప్రతి గ్రహణం వచ్చినప్పుడు అతని నీడ ఆ నది ఒడ్డున కనిపిస్తుందని అక్కడి వాళ్లు గట్టిగా నమ్ముతారు. పాపం చేసిన వాళ్ల కోసం వెతుకుతూ తిరుగుతాడంట. కథ చివర్లో ఆ తల్లి తన కొడుకుతో చెప్పిన మాట ఇది. నిశ్శబ్దుడు చెంపడు, కాని అబద్ధాలు చెప్పేవాళ్లని మాత్రం వదలడు. ఇది ఒక రకంగా హెచ్చరికలాంటిది, నిజాయితీగా ఉండమని చెప్పే నీతి. అలా కథ ముగిసేసరికి గ్రహణం కూడా నెమ్మదిగా వీడిపోతోంది. మళ్ళీ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. కాని ఆ నిశ్శబ్దంలో ఏదో ఉంది. వాళ్లకి ఎక్కడో ఒక నీడ కదిలినట్టు అనిపించింది. నిజంగా నీడ కదిలిందా లేక అది వాళ్ల భ్రమ? ఆ సమాధానం ఎవ్వరికీ తెలీదు. ఈ అనుమానంతోనే ఈ కథ ముగుస్తుంది.